ఏంటి ఒక్కడే ఎక్కడికి వెళ్తున్నావు? ఊరికే అలా. సాడ్ గా కనిపిస్తున్నావు. ఏం లేదు. ఉంది. నాకు కూడా నిన్న రాత్రంతా నిద్ర పట్టలేదు. నిన్న కాలేజ్లో మా నాన్న చేసిన గొడవ పదే పదే గుర్తొచ్చింది. నిన్నెన్ని మాటలన్నా నా పేరు బయట పెట్టలేదు. ఎందుకు? నాకోసమే కదా. వదిలే. వదిలే. నేను వదిలేస్తాను. నువ్వు వదిలేస్తావా? నేను వదిలేశాను. నువ్వు వదిలేసావా? అయితే నేను వదిలేశాను. సినిమాకి వెళ్దామా? ఏంటి అలా చూస్తున్నావు? నేను కాలేజ్ బంకుట్టి సినిమా అంటున్నానా? చూడాలనిపిస్తుంది నీతో. ప్లీజ్ వెళ్దాం కత్తి. ప్లీజ్ 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 ప్లీజ్. హలో మాస్టర్. సిగరెట్. నా పేరు గీత. వాళ్ళంతా లవర్స్ కదా. మరి మనం 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 నువ్వు నేను. నువ్వు నేను సరిపోయింది. నువ్వు నేను ఎవరు? 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 నువ్వు కత్తి, నేను పరిణిత. నేను కత్తి, నువ్వు పరిణీత. గుడ్. కత్తి పరిణిత ఎవరు? ఎవరు? ఎవరు ఏమో. సరే లేట్ అవుతుంది. ఇంకా సినిమా అవ్వలేదుగా. లేట్ గా వెళ్తే తిడతారు. మళ్ళీ కలుద్దాం. ఎప్పుడు? రేపు కాలేజ్ వదిలేసాక. నువ్వు వస్తే నీకోటి చెప్తా. బాయ్. రావనుకున్నాను. ఏదో చెప్తా అన్నావు. సారీ, నువ్వు అలా అంటే గాని రావేమో అనుకున్నా. కోపం వచ్చిందా? లేదు. లేదా? అయితే ఓకే. నేను ఒకటి అడిగినా? అడుగు. ఇప్పటి వరకు నువ్వెవరినైనా లవ్ చేసావా? లేదు. నువ్వు? చేశాను. నేను చేశాను. ఎవరిని లవ్ చేసావు? నిన్నే అని చెప్పాలనుంది కానీ ధైర్యం చాలట్లేదు. చెప్పు. నందని మాత్రం చెప్పకే. సారీ. నువ్వు అలా సాడ్ గా ఉంటే నాకు నచ్చడం లేదు. ఆటో ఆపమని చెప్పు, దిగెళ్ళిపోతాను. ఇల్లు వచ్చింది. వచ్చేసిందా? మళ్ళీ రేపు పికప్ చేసుకుంటావా? నీకు విషయం చెప్తాను. అక్కర్లేదు, దిగు. సరే. అన్న ఒక నిమిషం. అవును, 2 రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. నువ్వు నాకేమైనా చెప్పాలని ట్రై చేస్తున్నావా? కాంపిటీస్ చేస్తున్నావా ఏంటి? నువ్వు చెయ్యవు నాకు తెలుసు. ఎందుకంటే యు ఆర్ ఎ గుడ్ బాయ్. పోనీ నేనేమైనా చెప్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? కాంపిటీస్ చేస్తున్నావా ఏంటి? నువ్వు చేయవులే నాకు తెలుసు. ఎందుకంటే యు ఆర్ ఎ గుడ్ బాయ్. నువ్వు నాతో ఏదో చెప్పాలని ట్రై చేయట్లేదు. పోనీ నేనేదైనా చెప్తానని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదరా. ప్లీజ్. আমি তোমাকে ভালোবাসি. ఏదో చెప్పావు, వెళ్ళిపోతున్నావు. అర్థం కాల. అర్థం ఏంటో చెప్పవే. আমি তোমাকে ভালোবাসি. 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 అమి తుమాకి భాలోబాషి అంటే ఏంటయ్యా? ఐ లవ్ యూ. ఓ. హే, నువ్వేంటి ఇక్కడ?
ఇంట్లో అమ్మా నాన్న లేరు కాబట్టి సరిపోయింది. ఉండుంటే వాళ్ళు బయటికి వెళ్ళడం చూసే వచ్చా. అయితే మాత్రం వచ్చేస్తావా? నాకు ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరైనా చూస్తే అయితే నేను లోపల రమ్మను. హ, లోపల రా. పద. ఏ మావ చాలా పెద్దలు కట్టాడు. ఎందుకు వచ్చావు? అది తొందరగా వెళ్ళిపోతావు కదూ? అంటే వెళ్ళిపోమని కాదు, నాన్న వాళ్ళు వచ్చేసరికి టైం పడుతుంది. అంటే ఉండమని కాదు, టెన్షన్ గా ఉంది. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఎందుకు వచ్చావు? తొందరగా చెప్పు. तो आई स्नेहियामी संस्कृत मोय तुमाक बाल पाव असामीस मैं चा चैन मा काश्मीरी तू मगेल मोगाचो कोंकणी माँ तो के प्यार केंडो अहियान सिंधी ऐना नंगवा नुंगसी मणिपुरी हूँ तूने प्रेम करू छू गुजराती मैं तन्ने प्यार करूं राजस्थानी मुँह तुमाको बाला पाए ओरिया मैं तन्ने प्यार करदा पंजाबी मैं तुला होपच प्रेम करो तो मराठी न्या निन्नु स्नेहिक्कुनु मलयालम नानु निन्ननु प्रीतिस्तुने कन्नड नानु ने कादलिक्किरन तमिल मैं आपसे प्यार करता हूँ उर्दू मुझे तुमसे प्यार है हिंदी నేను నిన్ను ప్రేమిస్తున్నాను అమీ తుమాకే బాలోబాషి నాన్న వచ్చేసారు. పద, కిచెన్ లో దాక్కుంది. ఏయ్! బెడ్రూమ్ బెడ్రూమ్. ఏయ్! వద్దు, కబోర్డ్ లో దాక్కు. ఇప్పుడు అమ్మ బాబు వచ్చిన కిచెన్ లోకి వెళ్ళు, కబోర్డ్ లో దూరు, బెడ్రూమ్ లోకి వెళ్ళు. కొత్త ఐడియాలో రావా? కొత్త ఐడియానా? తలుపుతే పరిణిత నువ్వేంటి లోపల ఆ? మా అమ్మాయి పరిణిత ఇది మా పరిణిత ఏదిరా మా అమ్మాయి పరిణిత ఎక్కడ ఆ? ఏదిరా మా అమ్మాయి ఇది? నీతో గొడవ పడదామని వచ్చా. నువ్వు ఎక్కడంటే లోపలికి వెళ్ళి తలిపేసుకున్నది. అరగంట నుంచి కొడుతున్నా బయటికి రావట్లేదు. రమ్మందాన్ని పిలువు దాన్ని బయటికి. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు ఆడపిల్ల ఒక్కతే ఉన్న ఇంట్లోకి వెళ్ళకూడదన్న ఇంగితం కూడా లేదా నువ్వు చెయ్యెత్తితే నేను ఎత్తుతా. ఆపడానికి మా బాబు కూడా లేడెక్కడ. ఛీ! నీతో ఏంట్రా పోలీసులకి చెప్తే నీ తాట తీస్తారు. ఆ టైంలో పోలీసులకి ఫోన్ చేయాలి. అదే కరెక్ట్. వాళ్ళు వచ్చి స్టేషన్కి పట్టుకెళ్తారు. మా ఫ్రెండ్స్ డబ్బులు ఇచ్చి ఇంటికి తీసుకొస్తారు. కానీ వాళ్ళు మాత్రం రోజు మీ ఇంటికి వస్తారు. అవసరం నీకు తలకాయ నొప్పి. అసలే నీకు పెళ్లి కావాల్సిన కూతురుంది. అంటే నేను నిన్నేం చేయలేను అనుకుంటున్నావా? గవర్నమెంట్ ఎంప్లాయీని నేను తలుచుకుంటే 1వ తారీఖు జీతం తీసుకుంటావు. అంతకంటే ఇంకేం చేయలేవు. అదే నేను తలుచుకున్నాను అనుకో, ఏవన్నా చేయగలను. ఉదయం సాయంత్రం ఆఫీస్కి వెళ్తావు, దారంతా మాదే. సోమవారం శనివారం గుడికి వెళ్తావు, గుడి చుట్టూ మేమే. అంతవరకు ఎందుకు, ప్రతిరోజు మీ ఇంటి ముందు ఒక పేపర్ ఇసురుతాడు. అది తీసుకోవడానికి నువ్వు బయటకు వస్తావు. నేను నీ మీద పెద్ద రాయి ఇసురుతా. అవసరమా నీకు? అసలు నీకు పెళ్లి కావాల్సిన కూతురుంది. నువ్వు మా కాలేజీకి వచ్చి గొడవ చేసావు, నేను మీ ఇంటికి వచ్చి గొడవ చేశా. ఎక్కడితో వదిలేస్తే ఇద్దరికి మంచిది. లేదనుకో, అవసరమా? నీకు అసలుకే పెళ్లి కావాల్సిన కూతురుంది. అయ్యో బండలే వదిలేస్తారేంటండి? అవసరమా? మనకు అసలే పెళ్లి కావలసిన కూతురుంది.